చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలన ముచ్చట్లు పాడబోయే హోల్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక అగో ఇదేం చదవడమే. ఓ బజార్లో కూర్చున్నాడు, చౌరస్తలో కూర్చున్నాడు, టమాటాలు కోడిగుడ్లు కొట్టుకున్నాడు, చెప్పులు కొట్టుకున్నాడు కాదు. సో దమ్ముంటే ఎదురువాడి గుద్దుకోవాలి, తన్నుకోవాలి అన్నట్టే అయింది ఈ పాడి కౌశిక్ రెడ్డి పంచాయతీ చూడుండ్రి. ఇక అటు అరకపూడి గాంధీ ఈయన మాట అంటే మాట అనుకున్నారు. ఆ కంచెలు ఇక చూసుకుందామని రమ్మన్నారు. ఈయన మంచిగా గాంధీ కారు వేసుకొని పోయిండు, కానీ పోలీసు వాళ్ళు దొరకబట్టి ఆపిర్రు. ఇక అన్నీ వాళ్ళ ఇంటి ముందర కూడా జరిసే బైఠాయించాడు. ఆడికెళ్ళి వాళ్ళు ఎత్తుకొని పోయిండ్రు. మరి ఫైటింగ్ చేసుకుందామని ఆయన ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళడా, నా కొడక బయటికి వెళ్ళరానేమో గాంధీ అంటున్నాడు. ఊకోసో ముందుగా మనం పార్టీ ఎట్లా మారుతావు నువ్వు గదేం తారీఖు అనేమో కౌశిక్ రెడ్డి అంటున్నాడు. ఇలా పంచాయతీ ఏందో కానీ పబ్లిసిటీ అయితే బాగున్నది రాజకీయ నాయకులు. అది కావాలంటే చూడు బొచ్చడు పబ్లిసిటీ. ఈ రాజకీయ నాయకులకు తెలిసిన భాగవతం అయితే ఎవరికి తెలియదు. పబ్లిసిటీ అంటే మామూలు పబ్లిసిటీ చేసుకోరు చూడండి. ఇటు పాడి కౌశిక్ రెడ్డి పంచాయతీ జోరు మీద అయింది అనుకో రాదుర్రి. అటు అరకపూడి గాంధీ జోలికి పోయి మరి ఆయనకు సవాల్ వేసి ఈయనకు సవాల్ వేసి ఈయన ఇంటి మీదకి వచ్చి ఇంటి ముందర బయట కూర్చొని టమాటాలు కోడిగుడ్లు ఇసురుకొని అరే మామూలులో ఒల్లి ఉన్నది ఈ లొల్లి. ఇక ఇటు పోయి అధికార పార్టీ మా మీదకి దాడికి వచ్చింది, ఇంటి మీద దాడి చేస్తారు అన్నట్టుగానేమో పాడి కౌశిక్ రెడ్డి కలిసి వచ్చిన ముచ్చట. ఎందుకంటే ఇప్పుడు కారు పార్టీ కార్యకర్తలంతా ఆడికి తవ్వ పట్టిండ్రు. ఇక ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఏమో నువ్వా నేను అన్నట్టుగా గాంధీ కూడా సరిపోను జవడానికే దిగిండి అనుకో రాదురి. ఇక పోలీసు వాళ్ళు బిరుగు అనగబట్టి ఆఖరికి ఎత్తుకొనే పోయిండ్రు అనుకో రాదురి. ఇక జవడం చూడు జోరే అయింది మొత్తం మీద. అది చూసిన ఆరుల్లో ఇలా పంచాయతీ ఎవరికి వస్తుండొచ్చు, ఏ జనానికి అక్కడికి వస్తుండొచ్చు చెప్పురి. వెనుకున్న వాళ్ళు తల నెత్తులు పడ కొట్టుకోవాల్సిందే తప్ప వీళ్ళు ఎదురుపడి కొట్టుకునేది లేదు. మళ్ళీ అడవులు తిట్టుకునేది అయితే తిట్టుకునేది. ఇక ఎవరు ఎండ్లు ఉంటేంది ఏం కథో ఏం కారకానో జనానికి అక్కడ వచ్చి ముచ్చట ఏదైనా చెయ్యురాయా అంటే వీళ్ళు జవడాలు పెట్టుకొని జనాలు వీళ్ళ దిక్కు చూసేటట్టు చేస్తారన్నట్టు. ఇక ఈ ఏం కథలు ఉంటాయో చూడు, గమ్మతి కథలు ఉంటాయి మొత్తం మీద అయితే. ఇక ఇటు కారు పార్టీలు అయితే మంచిగా కలిసి వచ్చిన ముచ్చటే అయింది ఇప్పుడు ఈ పంచాయతీ జవడు జోరున. ఇక మా ఇంటి మీదకి దాడికి వస్తారు అన్నట్టుగా పెద్ద పెద్ద నాయకులంతా వాళ్ళ ఇంటికి తోబట్టి ఆయనకు సానుభూతి చూపించబట్టే. ఇటుగా అధికార పార్టీకి నువ్వు కావాలనే కాంగ్రెస్ తొత్తు లెక్క అయిపోయినావు, కాంగ్రెస్లకే పోతున్నావు అన్నట్టుగా ఇక లేనిదోటి రుద్దుకున్నట్టు అయింది చూడుండ్రి. మొత్తానికి ఎవలాట వాళ్ళే ఆడుతురు సరిపోనే. ఇక మనం ఏంటంటే మనకు తెలియని ముచ్చట ఏంటంటే చూస్తుండాలి అట్లా అంతే. మనం చూస్తుంటే వాళ్ళు ఆడుతుంటారు ఆట అన్నట్టు. ఇక మరి పార్టీ మారడా ఏం సంగతి ఏందనేది అటు పెడితే ఈ జవడం అయితే మంచిగా జోరుగా పెట్టుకున్నారు. పెద్దగా పబ్లిసిటీ అయితే మంచిగా అయింది చూడండి. రాజకీయ నాయకుల తరికే గట్టుంటుంది అన్నట్టు. ఏది చేసినా వాళ్ళకి చెల్లినట్టు మనకు చెల్లుడు అయితే కష్టం, కానీ వాళ్ళకి చెల్లుతుంది అట్లా. అవో మీ చక్కదనం పాడైపోను. మీకు అసలు ఆ ఇచ్చిన 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చిన మాని పరిశాన్ అవుతురు ఏపీ జనం అంటేనేమో ఇంకా మళ్ళీ మీదికి వెళ్ళి పొంకనాలు కొడుతున్నారు. అది నోరా తాటిమట. జగన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావా, నీ మాటలు పాడైపోను. మీరు చేసిన అభివృద్ధి లేదు, అంత చెత్త చేసిరు, రాష్ట్రం అంతా ఆగం చేసిరు. మళ్ళీ మీదికి వెళ్ళి పెద్ద మంచిగా బ్రహ్మాండంగా పరిపాలించి ఏపీని అభివృద్ధి చేసినావు, దీపం పెట్టినావు అన్నట్టు మాట్లాడుతున్నావా నీ చక్కదనం అని చెప్పి. ఇక అనురాధ మేడం అరుచుకున్నది నాయన జగనాల మీదికి మొత్తం పొట్టు గాలి అనుకో రాదురి. ఇంకేమన్నా ఉండాలి కదా మరి. ఇక ఇప్పటికే ఇచ్చిన సీట్లకి ఇంకా మళ్ళీ బాధపడుతున్నారు ఏపీ జనం అని కూడా గట్టిగానే అనుకొచ్చింది. మొత్తానికి జగనాలు ముచ్చట అయితే ఎట్లా చూద్దాం రాదు. చాలా గలీజ్గా ఉన్నది కథ. వామ్మో నువ్వా గాలి జగనాలు, నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నువ్వు చంద్రబాబు నాయుడు మాట్లాడేంత ఉందా నీకు సినిమా? అంత అర్హత అంత తరీకా ఏమన్నా ఉందా నీకు? నీ సకదనం పాడుగాను 31 క్రిమినల్ కేసులు పెట్టుకున్నావు. నువ్వు గసంటోనివి, జైలుకు పోయినవి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు. అయినా నీకు 11 సీట్లు ఇచ్చిందే ఎక్కువ అని ఇప్పటికే ఏపీ జనం అంతా బాధపడుతున్నారు. ఇంకా జాలదన్నట్టు నువ్వు మీదికెళ్ళి ఈ పొంకనాలు పోషితులు ఎందుకు వేస్తావా జగన్ నువ్వు? ఇక అటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం కేసుల నందిగం సురేష్ను, ఈవీఎం ధ్వంసం కేసులు అరెస్ట్ అయిన పిన్నెల్లిని జగన్ రెడ్డి పరామర్శించడం అనేది పనికి మాలిన ముచ్చటే కదప్ప. ఇటు వరద బాధితులకు వచ్చినావు నీ చక్కదనం. ఇటు రాలేదు కానీ గడిపోయి గాలను మందలిస్తున్నావు కాసంటి కేసులలో పోయిన వాళ్ళని. అగో అందుకనే నీ గాలి పక్కన ఏం చేయాలో గజ్జేసిరు జనం. ఏమంత తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నావు? ఆ ఏపీ జనం అంటే గట్టే ఉంటుంది తాత అని వస్తుంది కదా. టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ఒక్కపారి ఇందాం రారి. ప్రజలు ఈడ్చి కొట్టి 11 సీట్లకే పరిమితం చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీలో ఉన్న క్రిమినల్ సభ్యులకు కానీ క్రిమినల్ చరిత్ర ఉన్న సభ్యులకి కానీ బుద్ధి రాలేదు అనేది నిన్న మళ్ళీ నిరూపణ అయ్యింది. 31 క్రిమినల్ కేసులున్న ఈ జగన్మోహన్ రెడ్డి వరద బాధితులు ఏ రకంగా ఉన్నారు, మన వంతుగా ఏ రకంగా సహాయపడాలి అనే ఆలోచన లేకుండా తూతూ మంత్రంగా ఒక పూట వచ్చి ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివేసి
చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద బురద చల్లేసి బెంగళూరు పారిపోతాడు. అనేక మందిని హత్యలు చేసి, అనేక వాటి మర్డర్ కేసుల్లో ఉండి, ఈవీఎంలకి సైతం పగలగొట్టి ప్రజల్ని భయభ్రాంతులు చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి పరామర్శించి వస్తావు. చూసిందా ఇక గదన్నట్టు మొత్తం ఏడికాడి కడిగి పారేసిందిగా, ఇజ్జత లేక ఏం లేకుండా. అయినా జగనాలు నీకు ఎందుకు నీ చక్కగానం పాడుగాను, నీ సీట్లేంది, నీ కథ ఎంత, నీ కారకాని ఎంత ఏపీలా అయిపోయా. ఒక పారిస్తే నువ్వు నిలబెట్టుకున్నావు, ఆ నిలబెట్టుకున్న దానికి మంచి గౌరవం ఇచ్చిరు కదా మొత్తం మీద జనాలు. నువ్వు వాళ్ళకి ఏం చేసినావో వాళ్ళు నీకు గదే చేసిర్రు. సప్పుడు కాట ఆ బంగ్లకాయ కూసోకనట ఏమో మళ్ళీ మీదికెళ్ళి బడాయి మాటలు ఎందుకయ్యా నీకు, ఇట్లా ఈ పార్టీలతో ఆ పార్టీలతో మాటలు పడతానికి తప్ప నువ్వు చేసేది ఏమిటికి అక్కర్రాదు. ఇంకా మళ్ళీ పోయి చంద్రబాబు నాయుడు మీద సెటైర్లు వేయబోతున్నావు అంటే ఏమనాలి నిన్ను? 24 గంటలు జనంతో ఆ నీళ్ళలో ఆడనే బాగా తిప్పలు పడుకుంటున్నాడు ఇన్ని దినాల సంధి. ఇక చూసుకుంటా కూడా ఇంకా వాళ్ళ మీదకి విమర్శలకు దిగుతున్నావు అంటే నిన్ను జనమే ఇక నవ్విపోతారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కదా, అగో ఆయన సీదా పోయి వాళ్ళ పార్టీ పెద్ద ఉండే కదా మల్లికార్జున ఖర్గే, ఆయనను కలిసిండు. ఇక క్యాబినెట్ విస్తరణ అదంతా పార్టీ చూసుకుంటుంది. ఇక ఈ కాంచెలు నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చి నన్ను గౌరవించినందుకు పార్టీకి రుణపడి ఉంటా, మొత్తం మంచి పనులే చేస్తాం, అభివృద్ధికే ఆలోచన చేస్తాం. మా పార్టీ అంటే ఏంది, కాంగ్రెస్ అంటే మీకు ఎరికే కదా, మా తరీఖు ఎట్లుంటుంది, కార్ఖాన ఎట్లుంటుంది, కథ ఎట్లుంటుంది, అగో ఆ కథా మీమాస్కెళ్ళి నడుస్తామని చెప్పని అనుకొస్తున్నాడు మహేష్ కుమార్ గౌడ్. మొత్తానికి నా నెత్తిలో పెద్ద బాధ్యత పెట్టిరు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు నాకు ఇచ్చిరు కాబట్టి నేను సరిగ్గా నిగ్గదీసే పని చేస్తా, మీరేం ఇది కావద్దు అని చెప్పన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. పైన వాళ్ళ అధ్యక్షుని కూడా కలిసి ఉండే కదా, ఒక పని అరుచుకుందాం రారు ఆయన ముచ్చటేందో. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుడే మా పని, అంతపడంతా మేము ఊకునేది లేదని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనుకొచ్చింది అనుకో రాదురి. ఇవాళ ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసిండు. ఇక షేక్ హ్యాండ్ ఇచ్చి ఉన్న ముచ్చట్లని చెప్పుకొచ్చిండు అన్నట్టు. ఇక క్యాబినెట్ విస్తరణ అంటే అది మొత్తం అధిష్టానం తీసుకుంటుంది నిర్ణయం, మా చేతిలో ఏం లేదు, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మీరు గౌరవించేది అని చెప్పి కూడా ఘనంగానే చెప్పుకొచ్చిండు ముచ్చట. ఇక పీసీసీ సమన్వయంతో ముందుకు పోతాము, వెనకకి ఎందుకు పోతాం. ఇక కాంగ్రెస్లో చేరేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ సవాళ్ళను పట్టించుకునే పరిస్థితి లేదా, ఉత్తి గాలి సవాళ్ళు గాయనతో మాకేం లెక్క, మేము అధికారంలో ఉన్నాం, మా కథ వేరే, మా కార్ఖాన వేరే, గాయనను పట్టించుకుంటావా అన్నట్టుగా కూడా ఒక ముచ్చట అనుకొచ్చింది అనుకో రాదురి. క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారు, ఏఎస్సీ పెద్దలు అందరూ కలిసి మాట్లాడుకునే అంశం. ఎప్పుడు ఉంటుందని మనం చెప్పడానికి లేదు. ఏఐసిసి పెద్దలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు చర్చలు ఉంటాయి. కేటీఆర్ సవాళ్ళని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న పార్టీ. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళం మేము. ప్రజలు కూడా అదే దశగా 39 సీట్లు ఇచ్చినారు కేసీఆర్ గారికి. ఎక్కడ కనబడుతున్నాడు కేసీఆర్? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి 39 సీట్లు ఇచ్చి ఆదరించి ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే, వానలు పడి నానా బీభత్సం రాష్ట్రంలో అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు రాలేని పరిస్థితి. అదే సమయంలో కేటీఆర్ గారు విదేశాల్లో తిరుగుతున్న పరిస్థితి. సో ప్రతిపక్షంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత మీరు నిర్వహిస్తున్నారా? ప్రజాస్వామ్యం మీద గౌరవంతో కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన ఫామ్ హౌస్లో పడి రానేలేదా? ఇక గసంటోళ్లకు మేము లెక్క పెట్టి గౌరవించి ఇచ్చేస్తాం. మేము గాలతోటి ఏమవుతుంది, వాళ్ళతోటి అయ్యేది లేదు పోయేది లేదు. ఏదేమనుకున్నా మేమేమనుకున్నాం ఆ పద్ధతిలో పోతాం, మా పార్టీ పద్ధతి వేరే, మా వైఖరి వేరే, మా కథ వేరే అని కూడా చెప్పుకొస్తుండు. మొత్తం మీద అయితే అధ్యక్షుని కలిసిన ఆనందంలో, కొత్తగా అధ్యక్షుడైన ఆనందంలో ఇక అన్నీ చెప్పుకొచ్చింది అనుకో రాదురి ముచ్చట మొత్తానికి. ఏమయ్యా మా జిల్లాకు మంత్రి ఉన్నాడా లేడా, ఏం సంగతి, పంట ఎంత నష్టపోయింది, ఎట్లయింది, ఏం కథ? కరీంనగర్ వ్యాప్తంగా మొత్తంగా 7 రైతులు బాగా రందిలు ఉన్నారు. పంట అంతా ఆగమైపోయి ఈ వానలకు వరదలకు ఎట్లుంటుంది ఇలా గంగ ఏడంగా అంటే ఆడంగా వంగింది, మొత్తం పంటలన్నీ కొట్టుకపోయాయి. మరి అడ్మకాన్ వచ్చి పరిశీలించిన నాదులు లేడా, పంట నష్టం ఎంత అయిందో అంచనా వేసి మరి మమ్మల్ని ఆదుకుంటోళ్ళు చెప్తోళ్ళు చెప్తోళ్ళు అన్నట్టుగా ఓ జవడం అయితే నడుస్తున్నది. గదే ముచ్చట మీదకెళ్ళి మా ప్రతినిధి కూడా పోయినుండే అడ్మకాన. మరి అరుచుకొద్దాం ఏం సంగతి అని చూద్దాం రారు ఒక పరి. తెలంగాణ కేంద్ర 10 కోట్ల ప్రజలకు నాటక సాయం వెంటనే. తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం వెంటనే అగో ఎర్రనాలు జోరుగానే ఎగురుతురు కదా గీడ. పెద్ద పెద్ద వానలు వచ్చి వరదలు వచ్చి పంట నష్టం చేసిపోయి అకాలంగా రైతును ముంచిపోతుంటే ఏం చేస్తున్నట్టు అధికార పార్టీ వాళ్ళు ఆ పంట నష్టం మీద క్షేత్రస్థాయిలో సర్వేలు చేయాలి కదా. సర్వేలు చేసి ఎంత నష్టమైంది, ఎంత కాలేదు, ఏం చేయాలి, రైతులకు ఎట్లా సహాయపడాలి అనేది చేయాలి కదా. నుల్లా ఇంకా చేస్తలేదు ఈ సర్కార్ అని చెప్పి సిపిఐ కార్యకర్తలు కలెక్టర్ ఎదురుగా ధర్నాకు దిగినరు అనుకో రాదురి. వరదలు తగ్గి 10 రోజులు అవుతున్నా పంట నష్టం మీద సర్వే కూడా లేదపాయే. ఎట్లా చేయాలి, ఇది సర్కారు లుక్సాన్ కాదా, లాపర్వా కాదా, ఇట్లయితే ఎట్లయితుంది అని చెప్పి
చెప్పని జోరు మీద అనుకొచ్చిరు అన్నలు. మరి ఇక ఇప్పటికైనా సర్కారు ఎంపటే నష్టాన్ని పరిశీలించి వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి, రైతులను ఆదుకోవాలి, లేకపోతే ఎట్లుంటుందని గట్టిగానే ధర్నాకు దిగిండ్రు. ఒక పారి చూద్దాం రారు వాళ్ళ ముచ్చటేందో. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి 6,000 కోట్ల రూపాయలు తక్షణమే దీన్ని మంజూరు చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ సర్వే జరిపి ఎక్కడెక్కడ పంటలు నష్టపోయినాయి, ఆ పంటలకు మరి ఏ రకమైనటువంటి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి ధ్యాస కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కలగడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ఈ కావాల్సినటువంటి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మరి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిధులను ఇచ్చినటువంటి అవసరం ఉందని చెప్పి కమ్యూనిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మొక్కజొన్న, పత్తి, మిరప, వరి అన్ని రకాల వాణిజ్య పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటందరూ కూడా రైతులను ఆదుకోవడం ద్వారానే ఈరోజు పరిష్కారం జరుగుతుంది తప్ప రైతులు అన్నం రామచంద్ర అనే పద్ధతిలో ఉన్నారు. చూసిండ్రు కదా, అగో గద అన్నట్టు. మొత్తం మీద అయితే ఏదేమున్నా కూడా రైతులను ఆదుకోకపోతే ఊకునేది లేదు, మేము ఉన్నదే అందుకు రైతుల తరపుకెళ్ళి గట్టిగానే కొట్లాడతాం అని చెప్పి ఎర్రజెండా పార్టీలు ఎగురులో పెట్టిర్రు. ఎందుకు ఎరా వరదలు తగ్గి 10 రోజులు అవుతుంది, రావాలి కదా ఇటు మొక్కన అధికారులు వచ్చి సర్వే చేసి ఎంత నష్టం జరిగింది, ఏం నష్టం జరిగింది, ఏ పంటలు పోయినాయి, ఎంత మేరకు పోయినాయి, ఇవన్నీ లెక్కలు చేయాలి కదా. ఇవేవి చేయకుండా మరి సర్కారు ఏం చేస్తున్నట్టు, ఇటు ఉన్నదంటే ఉన్నది, పనిదంటే పనిది అన్నట్ట. ఎట్లా ఇక ఈడ చేసుడు ఉండదు కానీ వాళ్ళ చెప్పుడు ఉంటుంది అన్నట్ట అని చెప్పి తిరిగి ఎగిరిరు అనుకో రాదురి. ఇక మరి ఊకుంటారు, ధర్నాకు కూర్చున్న వాళ్ళంటే ఇక గట్టిగానే ఎగురుతారు. మరి చెల్లించాలి వరదల నష్టపోయిన పంటలకు పరిహారాన్ని వెంటనే చెల్లించాలి వరదల నష్టపోయిన పంటలకు పరిహారాన్ని వెంటనే ప్రకటించాలి వరదల జాతీయ విపత్తులు వెంటనే ప్రకటించాలి తెలంగాణ కేంద్ర 10 కోట్ల ప్రజలకు ఆర్థిక సాయం వెంటనే తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం వెంటనే పేరుకే సర్కార్ కాలేజ్ అన్నట్టున్నది కానీ ఏం అవస్థలు మాకు ఈ స్టూడెంట్స్కి అని చెప్పి ఆడి పొరగాలు మగ పొరగాలు ఒకటే లొల్లి పెడుతున్నారు అనుకో రాదురికి ఈ కాలేజ్ కాడ. ఇక గంతమంది పొరగాళ్ళు ఉంటే ఆడి పొరగాలు బొచ్చడి మంది ఉండే, అందులో ఒకటే టాయిలెట్ ఉన్నదట. ఇక వరుస పెట్టి లైన్ రాసిన దుకున్నాం కాడ లైన్ కచ్చట్టే ఉన్నది అలా పరిస్థితి. ఇక వాన వస్తాయట, కోతులు వస్తాయట, పాత బిల్డింగ్ ఏ ఒక్కటి చెప్తట్లేదు. ఆనకాలం అవస్థలన్నీ మాకే ఉన్నాయి. పొరగాలు మగ పొరగాలు అయితే ఇక ఒంటికి పోవాలంటే గోడలు దుంకాల్సిందే. అగో గంత పరిస్థితి ఉన్నది మాకు. మా సుడూరు సారు మమ్మల్ని పట్టించుకోరని పోరగాలే అంటున్నారు. గంత ఇబ్బందులు ఉన్నాయట. మరి సర్కార్ కాలేజ్ అంటే గట్లనే ఉంటుండొచ్చునా? ఒకసారి చూద్దాం రారి. అరే రే 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 ఈ కాలేజీలో పోరగాళ్ళకి చిన్న సన్న బాధలు లేవేముల్లా. అరే పాడైపోని ఇక చూడురి, 90 మంది విద్యార్థులు ఉంటే ఆడి పొరగాళ్ళు ఇక ఒకటే బాత్రూమ్ అంట. ఎట్లా పోతారు ఏం కథ చెప్పుర్రి. ఇక మొత్తం లైన్ నిలబడ్డారు కదా రేషన్ షాప్ కాడ సరుకుల కోసం నిలబడ్డట్టు అని లొలి పాడైపోను కదా. ఇక మగ పొరగాళ్ళు అయితే మొత్తం గోడలు దుంకి అవతల కురకాలట. ఇక ఆయన ఛాన్స్ లేకుండా పోయిందట వాళ్ళకు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి సార్, మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు ఏంది? అధికారులు ఏమో పట్టించుకునే పాపాన పోతలేరు. మాకు ఎట్లా సార్, మేము ఇంత ఇబ్బందులు ఎట్లా చదువుకోవాలి, ఈడ సర్కారు ఉన్నదేమిటికి, ఇంత తక్లీఫులతో మేము ఎట్లుంటాం సార్ అని చెప్పని పోరగాళ్ళు తీరుగా మొత్తుకుంటున్నారు. కావాలంటే ఇందాం రారి మనమే. అక్కడ నిలబడేసరికి బైక్స్ పోతాయి, ప్రాబ్లమ్స్, బాయ్స్ వస్తారు, నిలబడేసరికి అందరు చూసుకుంటూ వెళ్ళిపోతారు. అందరు ఒకటే వాష్రూమ్ ఉంది మాకు, మొత్తం ఒక 90 మెంబర్స్ ఉంటాం గర్ల్స్. ఇక్కడ వాష్రూమ్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. మేము గర్ల్స్ 80 మంది ఉన్నాము. మేము అందరం పోయి వచ్చేసరికి పీరియడ్ టైం అవుతుంది, సార్ వాళ్ళు లోపలికి వచ్చేసరికి టైం అవుతుందమ్మా ఇంకా రాలేదు అని అంటున్నారు. ఈ స్కూల్కి చుట్టూ పరాగ్ కూడా లేదు. అటు నుంచి బయటకు పోతుంటే గర్ల్స్ ఇక్కడ నిలబడ్డారు అనేసి ఒకరొకరు ఒక విధంగా మాట్లాడుకుంటున్నారు. మా కాడికి వస్తే మొత్తం మాకు టాయిలెట్ కాదు కదా, మొత్తం ఏం లేదు. మేము బయట చెట్లలో పోవాల్సి వస్తుంది. చెట్లలో పామోతేలో కలిస్తే మళ్ళీ మాకు ఇబ్బంది. అక్కడికి పోయి వచ్చి వానవాడి ఒక దగ్గర ఆగేసరికి సార్ ఎందుకు లేట్ అయింది అది అని రీజన్స్ అడిగితే సార్ వినలేక మాకు ఇబ్బంది పడడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా అంటుంది, మరి ఇక్కడ టాయిలెట్స్ లేవు, బాయ్స్ లేవు, గర్ల్స్ లేవు. చూసినరా కదన్నట్టు. ఇక ఇది ఏడుందా మరి ఇంతకీ ఏ ఊరు కాలేజీ ఏం కథ అసలు ముచ్చట చెప్తలేవు నువ్వు అన్ని కదా. మీ డౌట్ సిద్దిపేట జిల్లా మద్దూరు సర్కార్ కాలేజీలో అయింది అనుకో రాదురి. ఇట్లా వసతులు లేవు, సౌలతులు లేవు, దీని హాలత్ ముద్దుగా లేదు. ఇక కోతులు వస్తాయి, వానలు పడతాయి, ఆగమాగం సార్. బిల్డింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. మేము ఏం చేయాలి, ఎట్లా చేయాలి? మేము చక్కగా చదువుకుందామని వస్తే ఇక్కడ సౌలతులు ఏమో చక్కగా లేవా, సాపుగా లేవా, మేము ఎట్లా చేయాలి సార్? ఇక అమ్మాయిలు మేము బయటకు పోవాలంటేనేమో ఇబ్బంది, ఉన్నదేమో ఒకటే టాయిలెట్. మేము ఎట్లా చేయాలి సార్? మాకు ఇంకా వాష్రూమ్స్ కావాలి, పెంచాలి. ఇవి ఒక్కదాంతో ఎట్లుంటారు సార్? కథ అర్థమైతే లేదు. ఇంకా చాలా డెవలప్ చేసేది ఉన్నది, అన్ని ఇబ్బందులే ఉన్నాయి ఈ కాలేజీలో అని చెప్పి పోరగాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరి సర్కారు ఈ ముచ్చట మీకు ఏం చేస్తుంది, ఏం కథ అనేది చూడాలి. కానీ ఇప్పుడైతే వీళ్ళకున్న తక్లీఫులు మామూలుగా లేవుల్లా, తల్లడిల్లిపోతురు పోరగాళ్ళు. సర్కార్ కాలేజీ అంటే ఎట్లుండాలి, సౌలతులు గివులతులు అన్ని దాని హాలత్ ఎట్లుండాలి, మంచిగా ఉండాలి. నెరిగి ఇట్లా ఇంత ఇబ్బందులలో ఉంటే ఎట్లుంటుంది పోరగాళ్ళు చదివేది?
ఇటు సీలేరు అటు శబరి ఈ ఉపనదులు బొంగుడు మన దాకా గోదావరి మా బతుకులేంది మా కథ ఏందని ఏజెన్సీ ప్రాంతాలలో ఉండే జనం అయితే ఎక్కలేని తిప్పల పడుతున్నారు అనుకో రాదురి మొత్తం కాలనీలకు గుడాలకు ఇళ్ళ మొత్తం నీళ్ళేనా ఇక ఎట్లా చేయాలని గుట్టల మీదకి అట్లా పోయి ఇక వాడిని వంట వార్పు చేసుకొని అక్కడనే ఉంటున్నారు సురక్షిత ప్రాంతాలపై అంటే గడ్డ మీద ఉంటే జర గండం తప్పుతుంది కదా కింద ఉంటే మొత్తం నీళ్ళ గండమేనా ఇక ఆడికి తట్ట బుట్ట బిందె గిలాస చెమ్ము అటికే బిటికే ఏ ఉంటే ఈ బుడ్డ పొరగాలతో సహా మోసుకొని ఇక ఒడ్డు మీదకి పోతున్నారు అనుకో రాదురి వాళ్ళ వస్తువులో తీరుకున్నాయి ఇలా పునరావాస కేంద్రాలు కావాలి మమ్మల్ని మంచిగా చూడాలి లేకపోతే ఎట్లా సార్ మాకు అని చెప్పి అంటున్నారు వంట వార్పు పెట్టుకున్నారు చూద్దాం రారి గిట్టు చూడు వీళ్ళ ఇబ్బంది అల్లూరు సీతారామరాజు జిల్లా విలీన మండలాలలో మొత్తం వరద ఎట్లా చేసిందో చూడురి అబ్బాబ్బాబ్బా వీళ్ళ శ్రమగాది ఇది కాదు కథ ఇక దానికి తోడు ఇప్పుడు మళ్ళీ ఈ శబరి వరద కారణంగా జనాలు మస్తు ఇబ్బంది పడుతున్నారు అనుకో రాదురి ఈ చింతూరుకాయ శబరి ఒడ్డు బాసులు అయితే ఎక్కడి కథ ఏం కథ ఉన్న ఇండ్లను వదిలిపెట్టి గట్టు మీదకి పోయి వంటక తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ముసలోళ్ళు ముడిగోళ్ళు బుడ్డోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనేవి లేదు అందరు తట్ట బుట్ట డబ్బా ఇంట్లో ఉండే వస్తువులు బస్తాలు గీస్తాలు అన్నీ మోసుకొని పాపం ఆ గుట్ట మీద పోయి ఒడ్డు మీద నిలబడ్డారు ఎందుకనంటే ఇక ఊర్లకు వరదలు వచ్చినాయి కదా వరదల బురదల్లో ఎట్లుండాలి మేము మాతోటి ఏడైతుంది కానీ జర మాకు తక్లీఫులే చాలా ఉన్నాయి ఇగో ఈ చూడు మా పరిస్థితి ఎట్లుందో అంటున్నారు ఒక్కపారి ఇలా దిక్కు చూసేద్దాం రారి ఇక 2 రోజుల సంది ఇట్లా గుడారాలు వేసుకొని 2 రోజులకి వెళ్ళి నరకం చూస్తున్నారు అనుకో రాదురి కూనవరం మండలంలో శబరి కొత్తగూడెం గ్రామంలో అయితే శబరి నీరు వచ్చుకొని వచ్చుడుతోటి ఇక ఊర్లో ఉన్న జనాలంతా ఇండ్లు ఖాళీ చేసి తటబుట చదువుకొని ఎత్తైన ప్రాంతాలకు ఉన్నారు అనుకోరి విఆర్పురం మండలం శ్రీరామగిరి ఈ గ్రామంలో వరద నీటికి మునుగుడుతోటి గ్రామంలో ప్రజలు కొండ మీద ఉన్న రాముల వారి ఆలయంలో తల దాచుకున్నారు ఇక వరద బాధితుల కష్టకాలంతో జమాల్ ఖాన్ ట్రస్ట్ అండగా నిలబడి వాళ్ళకి కావాల్సిన తిండి తికాన అంతా ఏర్పాటు చేసిరు అనుకో రాదురి ఆ వరదల్లో కూడా పాపం ఇట్లాంటి దాతలు కూడా అందరికి ఉండాలి కదా మనసు ఇంత ఇబ్బందిలో ఉంటే వాళ్ళకు వండి పెట్టి ఇక వాళ్ళకి ఆహారాన్ని కూడా ఇస్తారు రోజుకో గుడారాల్లో తల దాచుకుంటున్నారట 800 మంది వరద బాధితులు ఉన్నారు ఇక జమాల్ ఖాన్ భోజన ఏర్పాట్లు కూడా చేసిండు వరదల కారణంగా కూలిపోయిన 3 ఇళ్లకు కూడా సరిపడా రేకులు పైపులు ఇతర సామాగ్రి మేము అందిస్తామని అండగా నిలుస్తామని కూడా చెప్పుకొచ్చారు కానీ అందరు ఉంటారు ఇట్లా దాతలు మనసు ఉండాలి కదా దానం చేయాలన్నా కూడా గదే కథ మొత్తానికి అయితే చాలా ఇబ్బందులలో ఉన్నారు ఆ ఊరోళ్ళు ఏమయ్యావో కౌశిక్ రెడ్డి గడగొయ్యాలి ఇంత పొడుగున్నా లావు మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే అనే తరికన అందరూ ఆడోళ్ళతో పోలుస్తావు చీరలు గాజులు పంపుతావు ఆడోళ్ళని అవమానిస్తున్నావా చీరలు గాజులని నీ ముఖం తుడుస్తామేమనుకుంటున్నావో నీ ముఖం మంట నీ సకదనం గాలిపోను కూలిపోను నువ్వు నీకు అగ్గిదాలుగా అన్నట్టుగా ఆడోళ్ళు ఆయన సాపిచ్చి పెడుతురు అనుకో రాదురి మా ఎమ్మెల్యేని అంత మునగానివా నువ్వు చూసుకుందామా మా తరిక ఎట్లుంటుందో అని చెప్పి ఆడోళ్ళందరూ అడగోలిగా ఆడిపోసిర్రు మరి ఎందుకయ్యా సారు ఈ పంచాయతీ ఆడోళ్ళతో అనిపించుకుని ఎందుకు నీకు ఆ జౌడాలు ఎందుకు పోయేటోళ్ళు పోతారు ఉండేటోళ్ళు ఉంటారు మీ పార్టీలే ఉండాలంటే ఉంటారా వింటారా ఎవరు ఇష్టం వాళ్ళకు ఉంటుంది ఈ లేనిపోయిన జౌడాలతో పబ్లిసిటీ అయితే మంచిగా పెంచుకుంటారు కానీ ఆడోళ్ళు రెండు తిట్టుడు ఏమన్నా బాగలేదు అడ్డగోలిగా అంటారు మరి ఎందుకు పడుతున్నావో ఏమో మాటలు అయ్యో కౌశిక్ రెడ్డి ఏమయ్యా ఒక మాట అన్నారు ఒక మాట అనలేదు అన్నట్లేదా రారా పోరా మించెలు దిగొత్తలేదా మూతి వాళ్ళ కొడతాం ముక్కు వాళ్ళ కొడతాం ఏం చేస్తావు నువ్వు ఆడోళ్ళని అవమానిస్తావా నీకు మాట్లాడుకునేది ఏదైనా ఛాలెంజ్ చేసుకునేది ఉంటుంది ఆడోళ్ళని అవమానించుకుంటూ మాట్లాడేది ఎందుకు నువ్వు కౌశిక్ రెడ్డి నీ సకదనం పాడుగాను అక్కడ నిన్ను మీకా ఎలగొట్టినట్టు ఇక్కడ హైదరాబాద్ వచ్చి పడ్డావు గీడ మా ఎమ్మెల్యే తోటి ఏం పని నీకు మా ఎమ్మెల్యే జోలికి వచ్చి ఇది చేస్తావా జవడవు నువ్వు అని చెప్పి అమలక్కలు అడగోలిగా అంటున్నారు కావాలంటే మీరే ఇనురయ్యా నేను చెప్పుడు కాదు వాళ్ళ నోటితోటి వాళ్ళే చెప్తుంటారు ఒక పారి ఇనుకోరి ఏదవా నువ్వు పుట్టింది ఒక ఆడదానికి ఆమె చీర గాజులే వేసుకుంటుంది నీ పెళ్ళాము ఒక ఆడదే ఆమె చీర గాజులు వేసుకుంటుంది ఆ చీర గాజుల గురించి మాట్లాడడానికి నీకు ఏమైనా బుద్ధి ఉందారా అసలు ఏదవా నీ వల్లనే కదరా మీ కేసీఆర్కి చెడ్డ పేరు బుద్ధి లేని ఏదవా నీకు చీర గాజులు అంటే అంత ఆషామాషి అనిపిస్తుందారా నీకు అయ్యే చీర గాజులు తలుచుకుంటే నువ్వు ఈరోజు ఎమ్మెల్యేగా ఓడిపోతావు ఈరోజు చీర గాజులు ఆడవాళ్ళు వేసిన ఓటతోనే ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఉందారా అసలు మా ఎమ్మెల్యే గారు పార్టీలకు అతీతంగా పార్టీ గుర్తులకు అతీతంగా వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి అందరూ ఓట్లేసి గెలిపించారు నీవు ఎదవా గెలిస్తే శోభాయాత్ర ఓడితే శవయాత్ర అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి గెలిచిన ఎదవి నువ్వు చీరగాజుల గురించి మాట్లాడుతుంటే ఇవాళ చాలా నవ్వు వస్తుంది చీరగాజులు అంటే అంత ఆషామాషి కాదు ఎదవా అపరకాలీలమై నీ ఇంటికి వచ్చి నీకు చెప్పుల దండేసి నిన్ను ఊరేగించి రోడ్డు మీద గాడిద మీద కూర్చొని ఊరేగట్టి చెప్పుతో కొట్టి నిన్ను నేను ఏం చేస్తామో చూసుకో మరి ఇక మర్యాద నేర్పించారు అనుకో రాదురి మొత్తం మీద అమలక్కలు అయితే ఇక వీళ్ళతో పెట్టుకుంటే ఏడైతుంది ఆడోళ్ళందరూ కౌంటర్లు ఇచ్చారు కౌశిక్ రెడ్డికి నువ్వు గట్లెట్లా మాట్లాడతావా ఆడోళ్ళను అవమానించుకుంటా చీరసారాలు పంపుతావా ఏంది అది ఏం మాట్లాడే తరికనా ఏం కథనిది ఎవరెండ్లుంటే నీకెందుకు ఎండ్ల పోతే నీకెందుకు నోరు ఊకోదా నెరి ఎట్లా తీటి నోరు ఉన్నట్టుంది ఇది అని చెప్పి గట్టిగానే అనుకొచ్చారు అనుకో రాదురి మరి అనుకుంటుంటారు వాళ్ళ పార్టీ లీడర్ వాళ్ళ ఎమ్మెల్యేనా వాళ్ళ కథాయ వాళ్ళ కార్ఖానాయ నువ్వు మా ఎమ్మెల్యేని పట్టుకొని అంటావా అని చెప్పని వాళ్ళు గట్టిగానే అరుచుకొచ్చారు ఇక ఇటు వాళ్ళిద్దరు జవడం అయితే ఎరికినదే కదా అది కూడా గట్టిగానే అవుతుంది కానీ ఇటు వీళ్ళు కూడా కౌశిక్ రెడ్డికి కౌంటర్లు ఇచ్చారు అనుకో రాదురి అమలక్కలు ఇక గివన్నట్టు వాటి ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మళ్ళీ ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్ చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా